అస్సాం ప్రభుత్వం పాలిగామి నిషేధిస్తూ కొత్త చట్టం తీసుకొచ్చింది. అసలు పాలిగామి అంటే ఏంటి? పాలిగామి అంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉంటాం. జనరల్గా మోనోగామి, బైగామి, పాలిగామి అంటుంటాం. మోనోగామి అంటే ఒక భార్యను కలిగి ఉంటాం. బైగామి అంటే ఇద్దరు భార్యలను కలిగి ఉంటాం. పాలిగామి అంటే బహుభార్యలు, అంటే చాలా మంది భార్యలను కలిగి ఉంటాం అనమాట. అస్సాం ప్రభుత్వం ఈ బహుభార్యలను కలిగి ఉంటాం అంటే పాలిగామి మ్యారేజెస్ ను రద్దు చేసేసింది. కంప్లీట్ గా పాలిగామిని బ్యాన్ చేసింది. అయితే దీనికి సంబంధించి ఎందుకు ఇలాంటి చట్టం చేసింది? పాలిగామి అనేది ఒక పెద్ద ఈవిల్ అని, ఉమెన్ దానివల్ల చాలా సఫర్ అవుతున్నారని అస్సాం నమ్ముతోంది. ముఖ్యంగా అస్సాంలోని చాలా ముస్లిం కమ్యూనిటీస్ ఈ పాలిగామి బారిన పడ్డారు. చాలా మంది మహిళలు కూడా విక్టిమ్స్ అయ్యారనమాట. దీన్ని ఆపేందుకు ఈ ప్రయత్నం చేస్తుంది అస్సాం ప్రభుత్వం. పరోక్షంగా దీన్ని ఆపేందుకే ఈ ప్రయత్నం మనకు అర్థమవుతుంది అనమాట. అయితే పాలిగామి అనేది భారతదేశంలో ఇంతకుముందు డిస్కస్ చేశారా లేదా, దీని మీద మనకు ఒక స్పష్టత ఉండాలి. యాక్చువల్లీ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం, హిందూ వివాహ చట్టం ప్రకారం బైగామి కూడా బ్యాన్ అయిపోయింది. ఇప్పుడు కాదు, దాదాపు 70 సంవత్సరాల క్రితమే బైగామి బ్యాన్ అయిపోయింది అనమాట. ఏ వ్యక్తికైనా ఇద్దరు భార్యలు ఉంటే అది చట్టపరంగా నేరం అని చెప్పొచ్చు. అయితే అస్సాంలో మనం చూస్తే గనక చాలా కమ్యూనిటీస్లో, ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీస్లో బహుభార్యలు కలిగి ఉండడం అనేది అక్కడ చాలా కామన్ అనమాట. దాంతో పాపులేషన్ ఎక్స్ప్లోజన్ కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, మహిళల యొక్క ఎమోషనల్ అబ్యూస్ కావచ్చు, ఆర్థిక పరంగా కుటుంబాలు చితికిపోవడం కావచ్చు, వీటన్నిటి వల్ల పాలిగామి రద్దు చేస్తున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించిందనమాట.